హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్ చికెన్ ఫ్రైడ్ రైస్ అండి. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ముందుగా అయితే చికెన్ అయితే నీట్గా కడిగేసుకొని చిన్న చిన్న పీసులుగా అయితే కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న దాన్ని అయితే ఒక గిన్నెలో వేసుకొని దానికి సరిపడినంత కార్న్ఫ్లోరు, అలాగే శనగపిండి, టేస్ట్కి సరిపడినంత సాల్ట్, అలాగే దానికి సరిపడా కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్గా వేసుకోవాలండి, టేస్ట్ అయితే బాగుంటుంది. ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే చికెన్ మసాలా పొడి 1 స్పూన్, 1 స్పూన్ ధనియాల పొడి, చిటికెడు ఫుడ్ కలర్, కొంచెం లెమన్, అలాగే కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకోవాలండి. పెరుగు యాడ్ చేసుకుని అయితే బాగా కలుపుకోవాలి. పిండిని అయితే బాగా కలపాలండి. ముక్కలకంతా మసాలా మొత్తం అన్నీ పట్టేటట్టు అయితే కలుపుకోవాలి. ఈ విధంగా అయితే మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకొని పక్కనైతే పెట్టుకోవాలండి. ఒక 1/2 అవర్ అయితే నానబెట్టుకోవాలి దీన్ని. ఇప్పుడైతే పకోడీకి అయితే ఆయిల్ పెట్టుకోవచ్చండి. స్టవ్ వెలిగించుకుని ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత ఒకసారి చికెన్ అయితే కలుపుకోవచ్చండి. చికెన్ కలుపుకొని దీన్ని అయితే పకోడీలాగా అయితే వేసుకోవాలి చిన్న చిన్నగానే. ఇవైతే ఫ్రై అయిన తర్వాత ఇంకా బాగా సన్నగా ఫ్రైడ్ రైస్లో అయితే ఎలా ఉంటాయో అలా బాగా సన్నగా అయితే కట్ చేసుకోవాలండి. మనం ఈ టైంకి అయితే చిన్నవైతే ఈజీగా ఉండవని నేనైతే కొంచెం పెద్దగానే కట్ చేశాను మళ్ళీని. వీటిని అయితే మనం ఫ్రై చేసుకున్న తర్వాత బాగా చిన్న చిన్న పీసులుగా అయితే కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. చికెన్ అయితే బాగా వేపుకోవాలండి, అప్పుడే టేస్ట్ అయితే బాగుంటుంది. కొంచెం స్పైసీగా ఉండేటట్టు అలాగే క్రిస్పీగా అయితే వేపుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత మనం చిన్న చిన్న పీసులుగా అయితే కట్ చేసుకున్నా పర్వాలేదు, తీసుకున్నా పర్వాలేదు, చేతితోటి స్లోగానే. ఈ విధంగా చేసిన తర్వాత ఆయిల్ అయితే కొంచెం వంపేసి అదే గిన్నెలో 2 ఎగ్స్ అయితే వేసానండి నేను. ఎగ్స్ వేసిన తర్వాత అందులో కొంచెం పసుపు, అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్టు, కారం ఆ ఎగ్కి సరిపడినంత వేసుకోవాలండి. వేసుకుని అయితే దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎగ్ నీసు వాసన లేకుండా బాగా ఫ్రై చేయాలండి, అప్పుడే టేస్ట్ అయితే బాగుంటుంది. లేదా నీసు స్మెల్ వస్తుంది ఎగ్ ఫ్రై చేయకపోతేనే ఫ్రైడ్ రైస్ అన్నది. కానీ ఎగ్ని అయితే మాత్రం బాగా ఫ్రై మనం రోస్ట్గా అయితే ఫ్రై చేయాలి బాగాని. ఈ విధంగా అయితే ఎగ్ కూడా బాగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. ముందుగానే నేను రైస్ అయితే పెట్టేసుకున్నాను. అది చల్లారిన తర్వాత అయితే ఫ్రైడ్ రైస్ చేసుకుంటే మనం బాగుంటుంది. ఇప్పుడైతే ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కరివేపాకుని అయితే సన్నగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకోవాలండి. అలాగే ఒక ఉల్లిపాయ అయితే కట్ చేసి వేసాను. పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోవడం వల్ల అయితే మనం ఫ్రైడ్ రైస్ తినేటప్పుడు అవి కూడా మనం తినేయచ్చండి, స్పైసీగా అయితే బాగుంటుంది. అందుకని పచ్చిమిర్చిని ఎప్పుడు ఫ్రైడ్ రైస్కి సన్నగానే చక్రాల్లో చిన్నగా అయితే కట్ చేసుకోవాలి. ఈ మూడింటిని అయితే బాగా వేగించుకోవాలండి. వేగిన తర్వాత దానికి సరిపడినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చివాసన పోయేంత వరకు అయితే వేగించుకోవాలి. ఇది వేగింది కదండి. వేగిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్న రైస్ని అయితే వేసుకోవాలి. రైస్ వేసుకున్న తర్వాత దానికి సరిపడినంత కారం, అలాగే సాల్టు, చికెన్ మసాలా పొడి, ధనియాల పొడి, ఇది ఫుడ్ కలర్ అండి. కొంచెం నేనైతే ఆయిల్లో వేసాను, ఆయిల్లో వేసి కలిపాను. వాటర్లో వేస్తే కనుక రైస్ అంటా ఉంటే పాడవుతుంది, అందుకని ఆయిల్లో అయితే వేసి కలిపానండి. తర్వాత వచ్చేసరికి కొంచెం సోయా సాస్ అయితే వేసాను. వేసి అయితే దీని రైస్ని అయితే బాగా కలుపుకోవాలి. మనం మొత్తం అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకోవచ్చండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్, ఎగ్ కూడా వేసుకోవాలి. వేసుకుని అయితే దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. చికెన్ చూడండి ఎలా చిన్న చిన్న పీసులుగా కట్ చేస్తే మొత్తం ఫ్రైడ్ రైస్ అంతా కూడా వస్తుందండి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇదైతే రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.